హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. మనకి సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ సీజన్లో మన బాడీని కూల్ చేసి మనకు కావలసినటువంటి ఐరన్, కాల్షియం మనకు అందజేసేటువంటి ఈ జావని ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ముందుగా అయితే కనుక ఒక 3 టేబుల్ స్పూన్ రాగి పిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని దానిలో వాటర్ పోసి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న దానిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుని మనము స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇవి తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండల కింద గెడ్డల కింద అయిపోతుంది. అందుకనేసి దీన్ని మనము ఇలాగ మెల్లగా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ప్యాటర్న్ అనేది. ఈ విధంగా ఉన్న తర్వాత దీంట్లో మనము మజ్జిగను తీసుకుని పల్చగా మజ్జిగను చేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకుని, సాల్ట్ తక్కువగా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా కలుపుకుని దీన్ని ఒక గ్లాస్లోకి రాగి జావని కొంచెం తీసుకున్న తర్వాత దీంట్లో కావలసినటువంటి మజ్జిగనైతే యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకుని తాగేయాలి. ఇది చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వరకు కూడా తాగొచ్చండి. హెల్త్కి చాలా బెనిఫిట్. మన సమ్మర్ సీజన్లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మొత్తం ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చేయడమేనండి. పిల్లల ఎదుగుదలలో చాలా బాగా యూజ్ అవుతుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి దీనిలో. కాల్షియం, ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెయిర్కి ఏంటి, మన బాడీకి ఏంటి, అయితే బరువు తగ్గాలనుకుంటున్నవారు వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. దీంట్లో పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మా పిల్లల ఏంటి ఎవరైనా సరే తీసుకోవచ్చు, హెల్దీ అండి. నేనైతే మా పిల్లలకి డే బై డే దీన్ని టిఫిన్ స్కిప్ చేసేసి టిఫిన్ ప్లేస్లో ఇదైతే ఇస్తున్నాను. పిల్లలు మంచిగా ఎదగడానికి, అలాగే జుట్టు ఏంటి, మన స్కిన్ ఏంటి మంచిగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.